హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఉదయం లేస్తే మన వంటలో ఆయిల్స్ వాడుతూ ఉంటామా కదా. ఆయిల్ లేకుండా మనం చాలా తక్కువ వంటల్ని చేస్తాం. ఒక విధంగా చెప్పాలి అంటే అసలు చేయమేమో. ఏవో చాలా తక్కువ వంటలు ఉంటాయి. పచ్చడి చేసినా, కూరలు చేసినా, ఏం చేసినా కానీ ఆయిల్ అనేది పడాలి. అది 1 స్పూనా, 4 స్పూన్ల, 10 స్పూన్ల అనేది వేరే విషయం. కానీ ఆయిల్స్ అయితే చాలా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఒకప్పుడు మనము గానుగల్లో తీసిన నూనెనే వాడేవాళ్ళం, మనం లోకల్గా దొరికే వాటిల్ని. సో అది కొంచెం వాసన వచ్చేది, కొంచెం నురుగు వచ్చేది, కానీ మనం హెల్తీగా ఉండేవాళ్ళం. తర్వాత ఏమైంది, రిఫైన్డ్, ఏమాత్రం వాసన రాదు, బాణల్లో వేస్తే నురుగు రాదు, స్మెల్ రాదు, చాలా మంచిది అనుకొని వాడాము. అప్పటి నుంచి మనకు స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లమ్స్. అది అసలు ఆయిల్లో కాదో కూడా కరెక్ట్గా మనకు తెలియదు. ఏం ఆయిలో తెలియదు, ఏదైనా ఒకటేగా ఉంటుంది. మీరు సాఫ్లవర్ కానివ్వండి, గ్రౌండ్ నట్ కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, ఏ ఆయిల్ అయినా ఒకటేగా ఉంటుంది. కెనోలా, బ్రాండ్ ఏదైనా కానివ్వండి, నో స్మెల్ నో టేస్ట్, అన్నీ ఒకటేగా ఉంటాయి. మనం అనుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను యూఎస్ వెళ్ళాను కదా, ఒకటేసారి వెళ్ళాను నేను 19లో. సో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అవకాడో ఆయిల్ ఉండింది. అది బహుశా 3 లీటర్ క్యానో 5 లీటర్ క్యానో నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో మా శిల్ప ఏం చెప్పిందంటే, ఆయిల్ చాలా మంచిదక్క అంటే, అంతే కదా మా అవకాడో ఆయిల్ కదా అని ప్రైస్ అడిగాను నేను. అరౌండ్ 8,000 లేకపోతే 5,000 to 8,000 లోపల చెప్పింది. నేను వెంటనే అన్నాను, అవకాడో ఆయిల్ అంత తక్కువకి ఎలా వస్తుందమ్మా అని చెప్పేసి. అంతే కదా, అవకాడోస్ చాలా కాస్ట్లీ. మీకు ఒక్క అవకాడో సీడ్ 500 నుంచి 800 ఉంటుంది. ఎన్ని సీడ్స్ తీస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది చెప్పండి. సో ఇలా మనకేంటి అంటే ప్రతి దగ్గర మోసమనే అనుకోవాలి. అంటే అమెరికా చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అంటారు, అన్నిట్లో ఏం మెయింటైన్ చేయలేదు. అది కూడా అంటే గొప్పగా, కొన్నిట్లో చాలా గొప్ప, కానీ కొన్నిట్లో మనవే గొప్ప. ఇప్పటికి కూడా అంటే ఈ మధ్య చాలామంది చెప్తూ ఉన్నారు, నేను కూడా చెప్తూ ఉన్నాను, మన లోకల్ ఆయిల్స్ వాడండి. మీరు చక్కగా గింజలు తీసుకెళ్ళి గానుగలో వేయించుకొని మీరు ఆడించుకొని వాడండి. ఇంకా దానికంటే ముఖ్యంగా మీ ఇళ్ళ దగ్గర మీ ఊర్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఉంటాయి, అవి దొరికితే ఇంకా మంచిది. గానుగ నూనెల్లో ఏంటంటే కొంచెం నీళ్లు చల్లుతారు, బెల్లం వేస్తారు, ఇలా చేస్తారు. కానీ కోల్డ్ ప్రెస్డ్లో ఇలాంటివి కూడా ఉండవు. ప్యూర్ ఆయిల్ వస్తుంది మెషిన్ నుంచి అన్నమాట, తక్కువ టెంపరేచర్లో. ఏ మాత్రం ఆయిల్ క్వాలిటీ దెబ్బతినదు. అంతేకాకుండా దాంట్లో ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ E, D and K అవన్నీ కూడా దాంట్లో అలానే ఉంటాయన్నమాట. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ప్లస్ మీరు కానీ గానుగ నూనెలు కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ వాడారు అంటే మీ హెల్త్లో తేడా చూస్తారు, మీ స్కిన్లో కూడా తేడా చూస్తారు. మీకు తేలిగ్గా అరిగినట్టు ఉంటుంది మా ఫుడ్ నిజంగా. అంటే నాకు ఈ మధ్య ఆల్మోస్ట్ మేము పెట్టి ఒక 4-5 years అయినా కానీ దాదాపు నేను 8 to 10 years నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతూ ఉన్నాను. నాకు మామూలు ఆయిల్ వాడితే తేడా చేసినట్టు అనిపిస్తుంది డైజెషన్లో కూడా అన్నమాట. నా ఫీలింగ్ అని కాదు, నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేసి చూడండి. సో ఇకపోతే స్మోకింగ్ పాయింట్స్. చాలామంది అంటూ ఉంటారు విపరీతంగా పొగలు వస్తాయి, అదే అవైతే రిఫైన్డ్ ఆయిల్స్ అయితే అంత పొగలు రావు అని. పొగలు రావడానికి దాంట్లో ఏం లేదు, అది ప్యూర్ ఆయిలే కాదు కదా. పొగలు వచ్చినా కానీ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇవే మంచిది డీప్ ఫ్రైలకు కూడా. యాక్చువల్గా డీప్ ఫ్రైలే ఎక్కువ తినకూడదు. ఒకవేళ మీకు అంత కోరిక అయితే ఒకసారి పొగలు వచ్చిన తర్వాత దాని ఊరికే తిరగమాతలకు వాడండి, పోపు పెట్టడానికి వాడండి, అలా వాడుకోవచ్చు. చాలామంది చేంజ్ అవ్వండి గానుగ నూనెలకు కానివ్వండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి కానివ్వండి. సో నేను గొప్పగా చెప్పుకుంటాను, ఇప్పుడు నేను మీకు ఇచ్చే ప్రోడక్ట్స్లో ఆయిల్స్ అన్నీ నేను మా LVS నుంచే వాడతాము. LVSలో తయారు చేస్తున్నాం మేము, అది వాడతాము కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోకోనట్ ఆయిల్ 100 లీటర్స్ తెప్పించుకున్నాను, ఆల్మండ్ ఆయిల్ ఒక 40 లీటర్స్ తెప్పించుకున్నాను. అంతకుముందు బయట నుంచి తెప్పించుకునేదాన్ని. వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ అంటే నమ్మేదాన్ని నేను, కోకోనట్ ఆయిల్ ప్యూర్ అంటే నమ్మేదాన్ని. నేనేమి కళ్ళతో చూడడం లేదు కదా. మేము చేసిన తర్వాత డిఫరెన్స్ తెలిసింది ఎంత బాగుంటాయో మనం చేసుకుంటే అనేదన్నమాట. కాబట్టి ఇక్కడ చాలామంది కోకోనట్ ఆయిల్ వాసన అంటూ ఉంటారు కదా. మా ప్రోడక్ట్లో అసలు మీకు ఆ వాసనే రాదు. వంట చేసిన తర్వాత మీరు వడలు చేస్తే కూడా మీకు వాసన రాదు, మంచి టేస్టీగా అంటే కమ్మగా ఉంటాయన్నమాట. చాలా నచ్చుతుంది మీకు. ఆ కొబ్బరి వాసన అసలు రానే రాదు.
అలానే గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా చేస్తున్నామా మేము. చాలామంది అడుగుతూ ఉన్నారు. నా ఫేవరెట్ ఆయిల్ కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా చేస్తూ ఉన్నాము. అలానే సాఫ్లవర్ ఆయిల్ మా, సఫోలా అంటారు కదా, అది కూడా చేస్తూ ఉన్నాము. అలానే సెసేమ్ ఆయిల్ కూడా అమ్మ. మావన్నీ ఎల్లో కలర్లో ఉంటాయి, కోకోనట్ ఆయిల్ తప్పితే. మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో, డార్క్గా ఉండవు. ఆ వాసనలు కూడా మీకు తెలుస్తాయి అమ్మా మీరు చూస్తే. ప్యూర్ ఆయిల్. మామూలుగా సెసేమ్ ఆయిల్ మనం దేవుడికి కూడా వాడుతూ ఉంటాం కదా, హ్యాపీగా వాడుకోవచ్చు. దేవుడికి పెట్టుకోవడానికి వాడచ్చు, మన వంటకి కూడా వాడచ్చు అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు వాడిన తర్వాత మీకు తెలుస్తుంది. ఫ్రాంచైజ్లో దొరుకుతాయి మా ఎల్విఎస్ ఆయిల్స్. కావాలి అంటే ప్యూర్ ఆయిల్స్ ఇవి. మీకు కోకోనట్ ఆయిల్ అయితే చిన్న బాటిల్, ఇవన్నీ పెద్ద బాటిల్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇకపోతే ఫ్రీ రాడికల్ యాక్టివిటీ అనేది మీరు వినే ఉంటారు. ఒక రకమైన టాక్సిన్స్. ఆయిల్ని మనం వేపుతూ ఉంటే మన బాడీలో క్యాన్సర్ పుట్టే కణాలను ఎక్కువ చేస్తుంది దాంతో చేసిన పదార్థాలను తింటే. అందుకనే బయట చేసే పదార్థాలని తక్కువ తినమంటాము. అంటే వాళ్ళు ఈరోజు బాణల్లో నూనె వేశారు, దాన్ని ఏం పారేయరు, మళ్ళీ రేపు దాంట్లో ఇంకొంచెం నూనె వేస్తారు. ముందు రోజుది ఉంది, నెక్స్ట్ డేది ఉంది, అలానే నెక్స్ట్ డే మళ్ళీ వేస్తారు. 3 డేస్ది 4 డేస్ది అలానే ఉంటుందమ్మా. వాళ్ళు అలా దాంట్లో ఫిల్ చేస్తూ వేయిస్తూనే ఉంటారనమాట. అవన్నీ మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. ఇలాంటివి తిన్నప్పుడు మన బాడీలో ఫ్రీ రాడికల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అంటే సెల్ డీజనరేషన్, కణాలు తొందరగా చనిపోతూ ఉంటాయన్నమాట. తిరిగి పుట్టడానికి లేట్ అవుతుంది. ఇవి కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ రావడానికి కారణాలు. సో మనం వాడే ఆయిల్ మంచిదైతే ఈ ప్రాబ్లం అంతా ఉండదమ్మా. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొంచెం నూనె వేసి తిరగమాతేసి పప్పులో వేసేవాళ్ళు. మనం ఇప్పుడు పప్పుకు కూడా 4-5 స్పూన్ల నూనె వేస్తాము. పప్పు తీసి దాంట్లో వేసి మళ్ళీ చక్కగా వేయిస్తూ ఉంటాము. సో కుకింగ్ మెథడ్స్ మార్చుకోండి మా. మినిమం ఆయిల్ వాడండి. ఆయిల్ వేస్తేనే టేస్ట్ అనే దాని నుంచి బయటకు రండి అమ్మా. ఆయిల్ తక్కువ వేసుకొని కూడా వంట చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాడాల్సిన చోట వాడుకోండి. కానీ ప్రతిరోజు మనము 15 స్పూన్లు 20 స్పూన్లు ఆయిల్ తింటూ ఉంటే ఎట్లమ్మా చెప్పండి. ఒక మనిషి ఒక నెలకి మ్యాక్సిమం 1 లీటర్ ఆయిల్ తీసుకోవాలమ్మా. ఇకపోతే ఒకటే రకం ఆయిల్ వాడకండి. ఈ నెల గ్రౌండ్ నట్ వాడారు, నెక్స్ట్ మంత్ సాఫ్లవర్ వాడండి, నెక్స్ట్ మంత్ సన్ఫ్లవర్ వాడండి, నెక్స్ట్ మంత్ కోకోనట్ ఆయిల్, లేదా 15 డేస్కి మార్చుకుంటూ ఉండండి. మస్టర్డ్ ఆయిల్ కూడా సూపర్గా ఉంటుంది. అన్ని వంటలకు వాడకపోయినా ఏదో ఒక కూర మస్టర్డ్ ఆయిల్తో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటాం మనము. సో మనం హెల్దీగా ఉండాలి అంటే మీరు తినే ఆయిల్ని కూడా గుర్తుపెట్టుకోండి మా, నెగ్లెక్ట్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్ అన్నమాట. అంటే నేను ఇప్పుడు చూపించేది ఏదో ఎల్విఎస్ ఆయిల్స్ని కొనమని కాదు, మా దగ్గర ఉన్నాయని చెప్తూ ఉన్నాను. నా దగ్గరే కొనాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న ఎవరి దగ్గర అయినా కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోండి మా. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ అంత మాత్రం పెట్టుకోగలం కదా మనం హెల్త్ కోసము. ట్రై చేసి చూడండి మా, మీకే చేంజ్ తెలుస్తుంది. మీ స్కిన్లో తేడా తెలుస్తుంది, మీ డైజెషన్లో తేడా తెలుస్తుంది. గ్యాస్ ఫామ్ అవ్వదు మా మంచి ఆయిల్స్ కానీ వాడారు అంటే. కానీ మినిమం వాడడం నేర్చుకోండి మా. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.